హాయ్ అండి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి. ఇంకా పిల్లల్ని యాజ్ యూజువల్ స్కూల్కి పంపించేసి ఇంకా ఆ తర్వాత నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడైతే టిఫిన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎగ్ దోశ, ప్లెయిన్ దోశ ఒకటి, అదొకటి ఇదొకటి వేసి ఇచ్చింది. ఇంకా తినేసి అండ్ ఇంకా ఈవినింగ్ అయితే చిన్న పని ఉండింది. అదే ఆల్రెడీ తమ్నైల్లో చూసారు కదా మీరు. సో అట్లాగా గ్రాసరీస్కి అయితే షాపింగ్కి వెళ్ళాలి. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనీ ఎట్లా సేవ్ చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇట్లా చూసారు కదా, ప్లెయిన్ దోశ ఒకటి, ఎగ్ దోశ ఒకటి, అండ్ అట్లాగే బీరకాయ తొక్కు పచ్చడి చేసిన మమ్మీ. ఇంకా అది వేసుకొని ఇంకా మండే రోజు లంచ్ కోసం ఏమి కర్రీస్ ప్రిపేర్ చేయాల. సండేవే కొద్దిగా హీట్ చేసుకొని అయితే ఇట్లాగా వైట్ రైస్, కర్రీ అండ్ రసం తినేసాము. ఇంకా లంచ్ అయితే ఫినిష్ అయింది. 4 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. అండ్ ఇది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి. ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి అండ్ రీజనబుల్ కాస్ట్లోనే. హోల్సేల్ అంటే తెలిసిందే కదా, కాస్ట్ తక్కువగానే వేస్తారు. అండ్ డీమార్ట్ అట్లాంటివి ఏమి అంత ఎక్కువగా ప్రిఫర్ చేయము, ఎప్పుడోసారి వెళ్తాం, చాలా రేర్ అనమాట. ఇంకా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరిపోయాము. ఇంకెటు వెళ్ళినా విన్నుగాడో చిన్నోడు ఎవరో ఒకరిని తీసుకెళ్తాంగా, అలాగే పెద్దోడిని తీసుకెళ్ళే మరో చిన్నోడు పనుకుని ఉండే. సో ఎక్కడో ఒక చోట అంటే మమ్మీ వాళ్ళ దగ్గర, అత్తయ్య వాళ్ళ దగ్గర, ఎవరో ఒకరి దగ్గర అయితే ఉంచేసి వెళ్తామన్నమాట. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా ఆ రోజు మా తమ్ముడు ఉంటే వాడి దగ్గర ఉంచేసి విన్నుని తీసుకొని వచ్చాము. ఇంకా వాడు మ్యాప్ వేసాడు అనమాట. ఏదోటి అడుగుతారు పాపం. ఇంకా టాయ్స్ అడుగుతూ ఉంటే నేను అవైతే కొనిము, తినేవేమన్నా కొనుక్కో అంటే వాడు తెలివిగా కిండర్ జాయ్ అయితే తీసుకున్నాడు. దానిలో తినేది ఉండిద్ది, ఆడుకునేవి టాయ్స్ కూడా ఉంటాయి కదా, అంత మైండ్ సెట్తో ఆలోచించాడనమాట మా వాడు. ఇంకా 26 kgs రైస్ బ్యాగ్ న్యాచురల్లీ ఒకటి, ఇంకా ఇట్లా ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్స్, ఫ్రీడమ్ కాదు ఇది ఫండే అంట. ఇంక ఇది ఉంటే ఇది అయితే ఇచ్చారు. 3 kgs ఇవి తీసుకున్నాను. ఇంకా తర్వాత అయితే మామూలుగా సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్స్ అవిను, డోమెక్స్ పేస్ట్లు, ఇంకా ఇట్లాగే ఒకటి అబ్జర్వ్ చేశారా, నేను ఇవి తీస్తూ ఉంటే వీడియో క్లిప్ షూట్ చేసింది విఘ్నేష్ అనమాట. వాడికి కూడా కొద్దిగా క్యూరియాసిటీ వీడియోస్ తీయడం అండ్ అట్లాగే నాకు హెల్ప్ చేయడంలో. ఇంక ఇట్లాగా చూపిస్తున్నాను కదా, ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఏది యూస్ఫుల్ అవి ఎక్కువ తీసుకొని అవన్నీ వేస్ట్ చేయడం ఇష్టం లేక, అండ్ ఆ మంత్కి ఏమి యూజ్ఫుల్ అవన్నీ ఒక దానిలో రాసుకొని నేనైతే షాపింగ్ చేశాను అనమాట. మన షాపింగ్ ఏమీ అంత హై రేంజ్లో ఉన్నదిలేండి. బేసిక్గా మనకి ఏది నీడో అదే తీసుకోవాలి కదా. ఎక్స్ట్రాగా తీసుకొని కనిపించినవన్నీ తీసుకొని స్టోరేజ్ పెట్టుకొని అవి పాడైపోయి మనం పడేసి డబ్బులు వేస్ట్ అయ్యి ఇదంతా ఎందుకు చెప్పండి. సో అట్లా ఏది నీడో అదే తీసుకున్నాను. ఇంకా లిక్విడ్స్ బేసిక్గా మేము ఇద్దరం పెద్దవాళ్ళమను, పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి మాకు సింపుల్గా మంత్లీ గ్రాసరీస్ ఇంత క్వాంటిటీ అయితే సరిపోద్ది ఎగ్జాక్ట్లీ. ఇంకా ఏమన్నా అంటే ఫినిష్ అయిపోయి ఏమన్నా అవసరం అయితే బయట తీసుకోవచ్చు, ఏమంత ప్రాబ్లం ఏం కాదు కదా. మనమేం అడవిలో ఉండట్లేదు కదా, చుట్టూరు షాప్స్ ఉంటాయి. సో తీసుకోవచ్చు. ఆ ఐడియాలజీ మీద అయితే ఇంక ఇట్లా అయితే మెయిన్ నీడ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇంకా అట్లా ఉంటుంది అనమాట మన షాపింగ్. చూస్తున్నారు కదా కనిపించినవన్నీ, ఈ క్వాంటిటీ ఆఫ్ థింగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ వీటన్నిటికీ అయితే నాకు 4K అయిందంతే, జస్ట్ 4K. అండ్ మీకైతే మంత్లీ గ్రాసరీస్ ఎంత అవుతాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అట్లాగే ఓన్లీ ఈ గ్రాసరీస్కి రైస్ బ్యాగ్ గ్రాసరీస్ అంతే, వీటికి 4K అయినాయి. అండ్ కిండర్ జాయ్ ఒకటి, పెట్రోల్ కూడా వెహికల్లో. సో ఇట్లా అన్నమాట మాదంతా ఇట్లా ప్లానింగ్లో ఉండిద్ది. ఎందుకంటే మనీ వేస్ట్ చేయకూడదు. రీసెంట్ టైమ్స్లో తెలుసుకున్నది ఏంటంటే మనిషి కన్నా మనీకి వాల్యూ ఎక్కువ ఇస్తారని. చాలా విషయాల్లో అవన్నీ ఫేస్ చేసి ఇప్పుడు ఒక గుణపాఠం, బుద్ధి అన్నీ నేర్చుకున్నాం అన్నమాట. సో అందుకని అన్నమాట, ఇంకేమీ లేదు.
ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మటుకి ఏమీ అనుకోకండి. బట్ నేను చెప్పింది రియల్ ఫ్యాక్టే కదా, నిజమే కదా నేను చెప్పింది. చాలామంది చాలా సిచ్యువేషన్స్లో ఇలాంటివి ఫేస్ చేసే ఉండి ఉంటారు. సో అట్లా అనిపించింది చెప్పాలని. సో అందుకనైతే చెప్పాను. యాక్చువల్లీ ఫస్ట్ మనం మనీ సేవ్ చేయాలనుకుంటే కనుక ఫస్ట్ మనం తినే ఫుడ్ ఎక్కువ వండుకుని అవి వేస్ట్ చేసి పడేసి అదొక మైనస్ మనకి. అక్కడ మనీ సేవ్ అవ్వదు మనకి. కరెంట్ ఎక్కువగా యూస్ చేస్తాం, మనం ఇంట్లో లేకపోయినా కరెంట్ ఎక్కువ వేసేయడం అట్లా చేసి కరెంటు వేస్ట్ చేసుకుంటాము. ఆ కరెంటుకి కూడా మనం ఛార్జ్ కడతాం కదా, సో అట్లాగా మనీ వేస్ట్ అవుతుంది. వాటర్ యూసేజ్ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్టేజ్ మనీని కూడా ఆటోమేటిక్గా వేస్ట్ అయ్యేలాగా చేసిద్ది అనమాట. ప్రతిదీ మనం ఇప్పుడు డబ్బులు పెట్టే కదా కొంటున్నాము. సో ఒకసారి థింక్ చేయండి. అండ్ ఇంకా ఈవినింగ్ గ్రాసరీస్ అవన్నీ సదిరేసిన తర్వాత ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇది పక్కింటి ఆంటీ అయితే ఇచ్చారనమాట. తను మార్కెట్లో వర్క్ చేస్తారు, ఫ్రూట్ మార్కెట్లో. తనైతే తెచ్చిచ్చారు పిల్లలకి కట్ చేసి పెట్టమని. ఇక్కడ మా సరౌండింగ్స్లో నైబర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. మనం ఎట్లా ఉంటే అట్లా బేసిక్గా మనం ఏది ఇస్తే వాళ్ళు మనకు అది తిరిగిస్తారు. సో అదనమాట. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసి మా హస్బెండ్ నేను పిల్లల్ని తినమంటే వాళ్ళు అసలు ఒక్కటి కూడా టేస్ట్ చేయలేదు. ఏంటో సీడ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఏదోలా అనిపించింది. సో అదైతే వాళ్ళు తినలేదు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇంకా టేస్ట్ చేసాము. కివీ ఫ్రూట్ లాగా ఉండిందనమాట. ఇంకా మిగతా హాఫ్ మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇంకా మనమే టేస్ట్ చేస్తే అట్లాగా, ఇంకా అందుకని షేర్ చేసుకున్నాము. సో అట్లా అనమాట. ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చింది. ఈ వ్లాగ్ యూస్ఫుల్గా ఉంటే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.